ఈ భూమి పూజ కంప్లీట్ అయితే ఇంకా మనల్ని ఆపేవాడంటూ ఎవ్వరూ ఉండరు. మనం వేసే ప్రతి అడుగు మనం చేరాల్సిన విజయం తీరం దగ్గరికి చేరుస్తుంది. ఇంతకు భూమి పూజకి యశ్ వస్తా అన్నాడా? వస్తాను అనటమేంటి, ఈ పాటికి వచ్చేయాలి. ఎందుకని మంచిది, వాడికి ఒకసారి కాల్ చేయి. చెప్పొద్దునా. మరిది గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను వదినా, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను. ఏంటి ఇంకా బయలుదేరలేదా? టెన్షన్ పడకండి వదినా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ నుంచి 1 అవర్లో హైదరాబాద్లో ఉంటాను. అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో సైట్ దగ్గరికి వచ్చేస్తాను. మీరే ఇంత లేట్గా వస్తే ఎలా మరిది గారు? భూమి పూజ చేయాల్సిన మెయిన్ పర్సన్ మీరే కదా. మీరు ముందుగా అక్కడ లేకపోతే వచ్చే గెస్ట్లకి నేనేమని సమాధానం చెప్పాలి? కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండేది కదా. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు నన్ను రాకుండా అడ్డుకున్నాయి. ఏమైంది మరిది గారు? చిన్న ప్రాబ్లం లేదునా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నేను బయలుదేరతాను. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా మరిది గారు? సరే సరే, మీరు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి. ఉంటాను, ఓకేనా? సరే వదినా. ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ తమ్ముని ఇక్కడికి రానివ్వకుండా అక్కడ ఆ సింధు ఏదో ప్రయత్నం చేస్తుంది. మరిది గారు ఈ భూమి పూజకొస్తేనే సునంద గారు మనం అడిగిన ఫండ్ని రిలీజ్ చేస్తారు. మరి యశ్ రాకపోతే? రూపాయి కూడా రిలీజ్ చేయరు. మీ తమ్ముణ్ణి ముందు పెట్టి మనం చేయాలనుకున్న పబ్లిసిటీ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. మరి ఇప్పుడేం చేద్దాం మధు? మరిది గారు ఇక్కడికి ఆగమేఘాల మీద రావాలి అంటే అందుకు ఒక్కటే దారుంది. అది వర్కౌట్ చేస్తాను. అత్తయ్య, 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 చెప్పు మధు. అన్నోన్ నెంబర్ నుంచి మీతో ఫోన్లో మాట్లాడి నా గురించి తప్పుడుగా చెప్తుంది ఈ అమ్మాయి కదా? చెప్పండి అత్తయ్య, ఈ అమ్మాయి కదా? అవును మధు, ఈ అమ్మాయే. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలిసినా సరే నాకు చెప్పలేదు. ఎందుకత్తయ్య? అసలే నువ్వు ప్రాజెక్టు పనుల ఒత్తిడిలో ఉన్నావు. ఈ అమ్మాయి గురించి చెప్పి ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నేను చెప్పలేదు మధు. నాకు తెలుసు అత్తయ్య, మీ మంచి మనసు గురించి నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని చెప్పమని ఫోర్స్ చేయలేదు. నా మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని, మీతో పాటు నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎవరు అన్నది నేను తెలుసుకోవాలనుకున్నాను అత్తయ్య. ఎవరు మధు? ఈ అమ్మాయి జర్నలిస్ట్ కాదత్తయ్య. ఆ సింధుకి బాగా కావాల్సిన మనిషి. స్పైలా వెనకుండి మన ప్రాజెక్ట్ గురించి నెగిటివ్ పబ్లిష్ చేస్తోంది. ఇదంతా ఆ సింధు పని. వెనకాలండి ఆ సింధు ఇదంతా నడిపిస్తోంది. ఈ స్వాతి సింధు మనిషి. ఇంత జరుగుతున్నా కూడా నేనే సఫర్ అయ్యాను తప్ప
మీ మనసు బాధపడకూడదని మీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటది? కావాలని నేను ఆ నిజం దాచలేదత్తయ్య. అటు మరిది గారు ఇటు మీరు ఇబ్బంది పడకూడదని, మీ మధ్య నా వల్ల దూరాలు పెరగకూడదని మీకొక నిజం చెప్పలేదు. నన్ను క్షమించండి. ముందా నిజమేంటో చెప్పమ్మా. మరిది గారు బెంగళూరుకి వెళ్ళలేదు. ఆ సింధు పిల్లలు బామ్మ ఉన్న ఆ విలేజ్కి వెళ్ళారు. నేను నిజంగానే బెంగళూరులోనే ఉన్నానమ్మా. నిన్న నేను ఫోన్ చేస్తే బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పాడు నాకు. మీకు నిజం తెలిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయమంటారు కదా, అందుకని అలా అబద్ధం చెప్పాడు. యష్, తీసుకో. స్నానానికి నీకు వేడి నీళ్ళు పెట్టాలా? సింధు కాదమ్మా, అది అది రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి గొంతే అనమాట. అంతేకాదత్తయ్య, ఇంకా సేపట్లో భూమి పూజ ఉంది. మరిది గారి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాలి. ఆ సింధు ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే ఆపాలనే కంకణంతోనే భూమి పూజకి మరిది గారిని రానివ్వకుండా అక్కడేదో కుట్ర చేసి మరీ మరిది గారిని ఆపుతోందత్తయ్య. భూమి పూజ ఉందని అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. గెస్ట్లందరూ వచ్చారు. ఇప్పుడు మరిది గారు రాకపోతే ఆ ప్రోగ్రాం మొత్తం ఆగిపోతుంది. అదే కనుక జరిగితే ప్రాజెక్ట్ ఆగిపోవటమే కాదత్తయ్య, మా నింటి పరువు మర్యాద కూడా పోతుంది. అదే నా బాధంతా. నా కొడుకుని ఆపటానికి అసలు ఆ సింధు ఎవరు? వాడు భూమి పూజకెందుకు రాడో నేను చూస్తాను. అమ్మ మళ్ళీ కాల్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే ఫీల్ అవుతుందేమో. చెప్పమ్మా. రే యష్, ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానమ్మా? నాకు చెప్పకుండా నువ్వేమో నీ పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళి బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేస్తావు కదా. నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మకి ఎలా తెలిసింది? రే యష్, ఈ అమ్మ పూర్తిగా నమ్మేది నిన్ను ఒక్కడినేరా. అలాంటి నువ్వు నాకు వెన్నుపోటు పొడిస్తే ఈ అమ్మ గుండె తట్టుకోగలదా చెప్పు? అమ్మా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యష్, ఇప్పుడు నీ సంజాయిషులు వినే టైం నాకు లేదు. ఇక్కడ మీ వదిన ఒక్కతే కంగారు పడుతుంది. ఇంకాసేపట్లో భూమి పూజ ఉందంట కదా, నువ్వు రాకుండా అక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి, లేకుంటే నీకు ఈ తల్లి లేదనుకో. అమ్మా, ఏమ్మా? హలో అమ్మా.